ఎప్పుడైతే మనం ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఎంప్లాయీస్ విషయంలో వస్తున్నామో ఒక విచిత్రమైన తెలిసి తెలియనట్టు ఒక నిజం మన ముందుకు వచ్చింది. అన్మ్యాన్డ్ ఎంప్లాయీస్. అసలు అన్మ్యాన్డ్ ఎంప్లాయీస్ అంటే ఏంటి? అన్మ్యాన్డ్ ఎంప్లాయీస్ అంటే ఎక్కడైతే మనుషుల ప్రమేయం లేకుండానే ఏ విధానానికైతే డిఫెన్స్ సిస్టంలో డ్రోన్స్ లేకుంటే ఎయిర్ క్రాఫ్ట్స్ వాడతామో అందులో ఉపయోగించే పదమే అన్మ్యాన్డ్ ఎంప్లాయీ. అన్మ్యాన్డ్. ఈరోజు విద్యాశాఖలో అన్మ్యాన్డ్ ఎంప్లాయీస్గా 1600 కార్మికులు పనిచేస్తున్నారేంటండి? తన ప్రాణాలను ప్రమేయంగా పెట్టి మనకు విద్యుత్తు అందిస్తున్నారు. మన సౌకర్యాలకు సంబంధించిన విద్యుత్ అందిస్తున్నారు. వాళ్ళకు అవసరమే లేదు. 2013లో వారిని ఎప్పుడైతే నియమించబడ్డారో కేవలం లైన్మెన్లకు కింద నిలబడి వారికి సహాయం చేయండి, వారికి సహాయం చేసి వారు ఏదైతే లైన్మెన్ ప్రొఫెషనల్స్ ఉంటారో వారిని మీరు సహాయపడితే వారి పద్ధతిలో వెళ్ళి ఆ ఎలక్ట్రికల్కు సంబంధించిన స్తంభాలు ఎక్కినాక ఆ ప్రాబ్లం ఏంటో కనుగొని ఆ ప్రాబ్లంని సాల్వ్ చేస్తారు. మీరు కేవలం అక్కడ ఉండి చేయండి అని చెప్పారు. స్కిల్డ్ డెవలప్మెంట్స్, స్కిల్డ్ ప్రొఫెషన్స్ అని పెద్ద పలుకులు పలికే ప్రభుత్వాలు ఐటీఏ డిప్లొమా చేసి అనేక మంది విద్యార్థులను వారిని చేరండి అని చెప్తున్నారు. కేవలం ఐటీ విభాగమే కాదు, కేవలం డాక్టరేట్ అంటే ఇంజనీర్ అంటే కాదు, ప్రొఫెషనల్స్గా కూడా స్కిల్ లేబరర్స్ బయటికి రావాలి. అప్పుడే మన దేశం పురోగతి చెందుతుంది అని చెప్తున్న సమయంలోనే 1600 మందిని 1600 ఎంప్లాయీస్ని యూత్ను 2013లో రిక్రూట్ చేశారు. 60 మంది ప్రాణాలు కోల్పోయారు. వారికి సంబంధించిన పారితోషికం కానీ వారికి ఎలాంటి సింపతి కూడా ప్రభుత్వాలు చూడలేదు. 1300 మంది వరకు ఈరోజు 180 మంది వరకు ఈరోజు పూర్తిగా వికలాంగులై పడిపోయి ఉన్నారు. ఏ విషయానికైతే మనం ఈరోజు విద్యుత్తు మనం బటంగనీయగానే మనకు విద్యుత్ వస్తుందో ఆ విద్యుత్తు రావడానికి మనకు చేర్చడానికి కారణమవుతున్న ఈరోజు ఈ అన్మ్యాన్డ్ ఎంప్లాయీస్ అనేవారు ఆ విద్యుత్తు స్తంభాలెక్కి వారిని సరిచేసే సమయంలోనే సరి అయిన కమ్యూనికేషన్ లేకపోవడంతో వారు అక్కడ ప్రమాదాలకు గురి అయి కాళ్ళు చేతులు అది మనం చూపెట్టడానికి కూడా భయం కల్పించే విధంగా మనకు ఆ వీడియోస్ అండ్ ఫొటోస్ ఉన్నాయి. ఈరోజు కేవలం ప్రజలు ఒక భయాందోళనకు గురవుతారని, యువకులు ఒక భయాందోళనకు గురవుతారని ఫోర్సైజ్ టీవీ మాత్రం ఆ చిత్రాలను ప్రదర్శించడం లేదు. కానీ వాస్తవానికి చూస్తే అయితే అన్మ్యాన్డ్ ఎంప్లాయీస్ అని చెప్పుకుంటానో ఈరోజు ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఎంత వెతికినా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ ఉన్న వెబ్సైట్లో వీరికి సంబంధించిన కనీసం విషయం కూడా మనకు దొరకట్లేదు. వాళ్ళు చనిపోయినా, వాళ్ళు ప్రమాదాలకు గురి అయినా, వారికి ఏ ఆపద వచ్చినా కూడా ఎవరు కూడా వారికి దిక్కు చూపుని అధికారులు వాళ్ళకుసారి చేయి పెట్టి వాళ్ళ తలల మీద చేయి పెట్టి వాళ్లకు ధైర్యం కల్పించే వారు కరువైపోయారు. ఈ విషయంపైనే ఫోర్సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమమే అన్మ్యాన్డ్ ఎంప్లాయీస్ అష్ట కష్టాలు. ఇందులో ప్రధానంగా మనతోని మాటలు పంచుకోవడానికి, తన బాధలను పంచుకోవడానికి మాత్రమే ఈరోజు మా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి కొంతమంది బయటికి వచ్చారు మాట్లాడడానికి. ఎందుకు మాతో ఇంత వివక్ష? ప్రభుత్వాలు 12-15 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి సంబంధించిన సేవలు అందిస్తుంటే మమ్మలను ఎందుకు పర్మనెంట్ చేయరు? 4000 రూపాయలతోనే మొదలైన వారి జీతభత్యాలు ఈరోజు 14,000 వచ్చినాయి. 13-14,000లో వారు ఎలా పనిచేస్తున్నారు? ఆ కాంట్రాక్ట్ ఎందుకు వారిని మోసం చేస్తున్నారు? అన్ని కట్ చేసి వాళ్ళకు సంబంధించిన ఈసీఐ, వాళ్ళకి సంబంధించిన ఇన్సూరెన్స్ లేదు, వారికి సంబంధించిన పిఎఫ్ లేదు, వారికి గుర్తింపు లేదు. దేనికి ఇదంతా అర్థం? ఎటు వెళ్తుంది మన రాష్ట్రం? ఎటు వెళ్తుంది? యువతను మనం ఎలా తీసుకువెళ్ళబోతున్నాం? ఈ విషయంపై చర్చించడానికి ఈరోజు మనతోని అన్మ్యాన్డ్ ఎంప్లాయీస్ అని చెప్పబడే ఆ యువతులలో కొంతమంది అబ్బోజు పూర్ణచారి గారు, అలాగే నందిపాటి వెంకన్న గారు, అలాగే రఫీ గారు, అలాగే జి లక్ష్మణ్ గారు
నలుగురు ఈరోజు మనతోటి వచ్చారు. 1600 మంది సంబంధించిన ఈరోజు రిప్రజెంటేషన్గా వారు మాట్లాడడానికి సిద్ధపడ్డారు. ఈ విషయంపై వెంకన్న గారి దగ్గరికి ముందుగా వెళ్దాం. వెంకన్న గారు, ఈరోజు ఒక బాధాకరమైన విషయం కూడా వెలుగులోకి తీసుకురాబోతున్న ఫోర్ సైజ్ టీవీకి మీరు మీ ఆవేదనను, మీ బాధలను పంచుకోండి సార్. సార్ మీ ఫోన్ను అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. సార్ మీరు అన్మ్యూట్ చేయండి సార్, అన్మ్యూట్ చేయండి సార్, మీరు అన్మ్యూట్ చేయండి సార్. ఓకే, మీరు అన్మ్యూట్ చేసే వరకు ఒకసారి మనం రఫీ గారి దగ్గరికి వెళ్దాం. రఫీ గారు, ప్రస్తుతం మీ బాధలను మాతో పంచుకోండి సార్. సార్, 4 న్యూస్ సైన్స్కు నమస్కారం సార్. సార్, అన్మ్యాన్ వర్కర్ అని 2013లో రిక్రూట్మెంట్ చేసుకున్నారు సార్. దశల వారీగా 3 విధాలుగా రిక్రూట్మెంట్ అయింది. అయితే అప్పుడు రిక్రూట్మెంట్ జేఎల్ఎంస్ లేరు సార్. ఏ విధంగా సంస్థలకు ఎట్లా తీసుకొస్తే బాగుంటుందని ఆలోచించి ఇంజనీర్స్ ఒక అన్మ్యాన్ అనే పేరు పెడితే సంస్థకు ఇబ్బంది ఉండదు, మనకు భారం పడదు కంపెనీకి అని చెప్పేసి ఆలోచించి అన్మ్యాన్ వర్కర్స్ అని తీసుకొని ఈరోజు 1607 రిక్రూట్మెంట్ చేశారు సార్. అల్లో ఇప్పటి వరకు 150 మంది దాకా అమరునాయలు చనిపోయి ఉన్నారు. కొందరు అంగవైకల్యాలకు చెంది ఉన్నారు సార్. ఇప్పుడు ఇంకా షార్ట్ సర్క్యూట్ అయ్యి కొందరు పేషెంట్స్ ఇప్పుడు అంటే 14వ తారీఖు నుంచి ఈ వరకు 13 మంది యాక్సిడెంట్లు అయి ఉన్నారు సార్. కొందరు కాళ్ళు చేతులు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. ఇన్సిడెంట్స్లో మొన్న వచ్చిన ఐఏఎస్లు, ఇప్పుడు వచ్చిన ఐఏఎస్ సార్లు వీళ్ళకి ఏదన్నా లాభం చేయాలని చెప్పేసి ఒక 20 లక్షలతోని ఇన్సూరెన్స్ అమలు చేసిండు సార్. అది ఎన్ని రోజులు అవుతుంది? వారం రోజులు అవుతుంది అంతే. మాకు ఎలాంటి భరోసా లేదు సార్. పని కావాలి కానీ మాకు వచ్చే బెనిఫిట్స్ వద్దు. మాతోని ఎంత ఏ నైట్ అయినా ఏ టైం అయినా మాతో పని తీసుకుంటారు కానీ మా అవసరాలకు, మా జీతభత్యాలకు, మా ఫ్యామిలీలకు ఇన్సూరెన్స్లు ఉండవు, మాకు హెల్త్ కార్డ్స్ ఉండవు. ఓకే ఓకే విషయంపై ఓకే 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 రఫీ గారు, ఒక్క నిమిషం. వెంకన్న గారు, మీ ఫోన్ వచ్చిందా అండి? మీకు వాయిస్ వస్తుందా? మాట్లాడండి ఒకసారి నాతో. వెంకన్న గారు, వెంకన్న గారు, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. అన్మ్యూట్, అక్కడ ఒక బటన్ ఉంటుంది, రెడ్ బటన్, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. ఓకే, ఛానల్ నుంచి బయటికి మళ్ళీ రీఫ్రెష్ రమ్మనండి. ఓకే రైట్ సార్. ఒకసారి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు, మీ వద్ద పూర్తి సమాచారం ఉంటే లక్ష్మణ్ గారు ఒకసారి మాట్లాడండి సార్. నాకు ఒక విషయం చాలా ఫోర్ సైజ్ టీవీ ప్రేక్షకులకు మనం చెప్తుంది ఏంటంటే, వీళ్ళు మీడియాకు అలవాటు లేదు. మీడియాతో మాట్లాడడానికి ఎవరైతే ప్రొఫెషనల్గా మాట్లాడతారో, రాజకీయ నాయకులు స్టేజ్ల మీద దంచుతారో, విధానాలుగా మాట్లాడతారో గంటల కొద్దీ, అలా మాట్లాడేవారు కాదు. వీరు పని మనుషులు, వీరికి సంబంధించిన క్రాఫ్ట్మెన్స్. వారికి కేవలం పని మాత్రమే దేవునిగా దాన్నే నమ్ముకొని బతికేటోళ్ళు. వాళ్ళకు మాట్లాడడం రాదు. వారిని మాట్లాడిద్దాం, వారితోని చర్చిద్దాం, వారి బాధలను పంచుకుందాం అనే విషయంలోనే ఈరోజు అదే పట్టుదలతో ఫోర్ సైజ్ టీవీ ముంగటికి వెళ్తుంది. లక్ష్మణ్ గారు మాట్లాడండి. మీరు కొంచెం కూడా మీరు వెనక ముందు అవసరం లేదు సార్, మీరు మాట్లాడండి ఖచ్చితంగా ఫోర్ సైజ్ టీవీతోని. లక్ష్మణ్ గారు, జీ లక్ష్మణ్ గారు, అలాగే ఓకే. వెంకన్న గారు, మీరు మాట్లాడగలుగుతారండి? వెంకన్న గారు, మీ ఫోన్ను అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ ఓకే రైట్. మనం ఒకసారి వారందరికీ వెళ్ళే ముందు ఒకసారి మనం నందిపాటి వెంకన్న, రఫీ, లక్ష్మణ్, అప్పోజీ, పుజారి, పూర్ణాచారి గారు, మీరు మాట్లాడతారని మాట్లాడి. పూర్ణాచారి గారు చెప్పండి సార్. పూర్ణాచారి గారు, నా మాట వినబడుతుందా? పూర్ణాచారి గారు, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. మీరు ఆ హెడ్ ఫోన్ తీసేసి డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఇబ్బంది ఉంటే వీడియో బంద్ చేసేయండి, కేవలం ఫోన్లోనే మాట్లాడండి. రైట్ సార్. మనం ఒకసారి ఆ టెక్నికల్ ప్రాబ్లం ఉందో పీసీఆర్ ఒకసారి చెక్ చేసుకోండి. అప్పటిదాకా మనం సుధాకర్ శర్మ గారు, మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారి దగ్గర వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం చూస్తున్నాం మనం ఒక అన్మాన్డ్ సర్వీస్ అని మొదలుపెట్టి తన మీద ఏ భారం రాకుండానే కుట్రపూరితంగా 2013లోనే ఈ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేశారు. కావాలని
వారికి ఎలాంటి సౌకర్యాలు వాళ్లకు ప్రభుత్వం అందించే ఏదైతే ఓ పెన్షన్ కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర ఏ సౌకర్యాలు ఉన్నాయో అవి అందకుండా చేయాలనే గుర్తింపు లేని విధంగానే వారి అన్మాన్డ్ అని పేరు పెట్టారు. ఈ విషయంపై మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఇది చాలా కీలకమైన నమస్కారం. రైట్, మాట్లాడండి సుధాకర్ శర్మ గారు. ఐ విల్ ఆస్క్ మై పీపుల్ టు జస్ట్ స్టాప్ దేర్. Yes. సుధాకర్ శర్మ మాట్లాడండి. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం చాలా కీలకమైంది. మీరు అన్నట్టు అన్మాన్డ్ అనే పదం చాలా విచిత్రమైంది, వియర్డ్ అని అంటాం మనం. ఇక్కడ పరిస్థితిని అలాగే స్థితిగతుల్ని కనుక మనం ఆలోచించినట్లయితే ఎక్కడైతే మ్యాన్ పవర్ లేదో అటువంటి క్రిటికల్ ఆపరేషన్స్ చేసే ఆ వర్కర్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ను అన్మాన్డ్ ఎంప్లాయీస్గా భావిస్తున్నారేమో అని మనం అనుకోవచ్చు. అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కైండ్స్ ఆఫ్ ఇన్ఫరెన్సెస్ వీ కెన్ హ్యావ్. మరి అటువంటి నేపథ్యంలో మన ఇమేజెస్లో మనం చూస్తున్నాం దారుణమైనటువంటి ఆ చిత్రాలు. అంటే మీరు అన్నట్టు అనునిత్యం కూడా మృత్యువుతో చెలగాటం. అటువంటి మృత్యువుతో చెలగాటం ఆడేటువంటి ఎంప్లాయీస్ యొక్క జీవిత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ సెక్యూరిటీ లేదు, అలాగే గుర్తింపు లేదు, అలాగే ఎన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా రెగ్యులర్ వర్కర్స్గా వాళ్ళు అక్కడ నమోదు కాలేకపోతున్నారు. బెనిఫిట్స్ అనేటువంటి మాటే అక్కడ తలెత్తడం లేదు. మరి వీళ్ళ జీవితాల్లో వెలుగురేఖలు ఎలా, అందరికీ వెలుగునిచ్చేటువంటి వీళ్ళ జీవితాలు మాత్రం అంధకారంలో ఉంటున్నాయి. ఫోర్ సైట్స్ టీవీ కార్మిక సమస్యలపై ముఖ్యంగా ఒక దీక్షతో పనిచేస్తున్నటువంటి ఛానల్. ఎందువల్ల అంటే మన రాష్ట్రంలో కార్మిక సమస్యలు అనేక రకాలుగా ఉన్నాయి. మనం చూసినట్టు మన జమీల్జీ చెప్పారు, ఆర్టీసీతో ప్రారంభం చేసుకుంటే ప్రతి సంస్థలో కూడా కార్మికులు అంతర్గతంగా ఎంతో ఆవేదనకు, క్షోభకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మనం చూస్తున్నాం అన్మాన్డ్. వాళ్ళు ఏదైతే టైటిల్ ఇచ్చారో టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈస్ మిస్లీడింగ్. మరి అటువంటి టైటిల్ కింద 1600 మందిని వాళ్ళు రిక్రూట్ చేసుకోవడమే కాకుండా వాళ్ళ జీవితాలతో ఎలా చెలగాటమాడుతున్నారు అనేటువంటి అంశం చాలా ముఖ్యం. ఇప్పటికైనా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యాజ్ సచ్ హ్యాస్ టు టేక్ ఇన్ టు కాగ్నిజెన్స్ ఆల్ దీస్ డిఫికల్టీస్. ముఖ్యంగా వీళ్ళ విషయంలో వీళ్ళ ఎంప్లాయ్మెంట్ ఎలా జరిగింది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి, అలాగే రిక్రూట్మెంట్ అప్పుడు ఉన్నటువంటి నామ్స్ ఏంటి, తర్వాత వాళ్ళు ఫాలో చేసేటువంటి విధి విధానాలు ఏంటి, వాళ్ళకి ఇచ్చేటువంటి సెక్యూరిటీ ఆప్షన్స్ ఏంటి, వీటన్నిటి గురించి డైరెక్ట్గా మనం అక్కడ పనిచేసేటువంటి వాళ్ళతోనే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తర్వాత మనం ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు ఇవ్వాలో, విజ్ఞప్తి చేయాలో ఆ తర్వాత మనం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ గారు. ప్రస్తుతం మీరైతే వెంకన్న గారి దగ్గరికి వెళ్తాం. వెంకన్న గారు, మీ ఫోన్ క్లియర్ అయిపోయిందండి, మీరు మాట్లాడుతున్నారా? వెంకన్న గారు, మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నానండి, మీరు ఫోన్ను అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సార్ వినపడుతుందా? ఇప్పుడు వినబడుతుంది. మీరు ఫోన్ కదిలియకుండానే డైరెక్ట్ మాట్లాడండి. సార్, ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసినట్టయితే ఈ 16 మంది కార్మికులకు సంబంధించింది మనం ఒకసారి ఆర్టీసన్కు సంబంధించి చూసినట్టయితే వాళ్లకు గత ప్రభుత్వం వారిని ఒక గొడుగు ఇచ్చింది, ఒక అంబ్రెల్లా ఇచ్చినట్టు అనిపించింది. వారు కూడా ఈరోజు పోరాడుతూనే ఉన్నారు. కానీ దానికన్నా దారుణంగా ఈరోజు ఈ అన్మాన్డ్ అనే ఏదైతే 1600 మంది ఉన్నారో వీరకు వివక్ష ఎందుకున్నది? ఒక సౌదర్న్ డిపార్ట్మెంట్లో ఒకటి, సౌదర్న్ రీజన్లో ఒకటి, నార్దర్న్ రీజన్లో ఒకటి అనే ఎందుకు ఇలా వివక్ష ఉన్నది? దీని విషయమై పూర్తిగా సమాచారం ఇవ్వండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా, గో హెడ్ సార్. సార్ ఇవాళ 2013లో ఇవాళ అప్పుడున్నటువంటి ఎన్పిడిసిఎల్ సిఎండి గారు అయినటువంటి కార్తికేయ మిశ్రా గారు లైన్మెన్ వ్యవస్థలో కానీ, లైన్ ఇన్స్పెక్టర్ వ్యవస్థలో కానీ ఫీల్డ్ పరంగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి లైన్మెన్ కింద, అసిస్టెంట్ కింద ఆ రోజు అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ ని తీసుకోవడం జరిగింది సార్. మరి ఆ రోజు ఉన్నటువంటి జీతం ఏదైతే ఉందో 4000 రూపాయలు జీతం ఇస్తూ తీసుకున్నారు. అదే పరంగా ప్రతిసారి కూడా ఈ సందర్భంలో ఇవాళ ఈ అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్ అనే వాళ్ళు 24 గంటలు పనిచేస్తూ నిత్యం ప్రమాదపు టంచుల్లో పనిచేస్తూ ప్రజల వంతకి సరైన 24 గంటలు సరఫరాని అందిస్తూ ఉన్నారు. మరి అదే విధంగా ఏదైతే ఇవాళ 2013 తర్వాత అప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మరి వారు పెట్టినటువంటి మేనిఫెస్టో వల్ల పెట్టినటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ కూడా రెగ్యులర్ చేస్తా అని చెప్పడం జరిగింది.
దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిసిటీ రంగంలో ఉన్నటువంటి యావత్తు 23 సంఘాలు పోరాటం చేసి టీటఫ్ గా ఫామ్ అయ్యి 23 సంఘాలు ఫామ్ చేసి మరి దానిలో భాగంగా వాళ్ళందరినీ కూడా 23,666 మంది కార్మికుల్ని ఇవాళ అబ్జాక్షన్ చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దానిలో భాగంగా ఇవాళ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా 23,000 మంది 23,600 మందిని కార్మికుల్ని ఆర్టిజన్ గా గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు ఒకే రాష్ట్రంలో ఉన్నటువంటి 4 డిస్కంలు ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్ కానీ ఎన్పీడీసీఎల్ కానీ ఇవాళ ఎస్పీడీసీఎల్ లో ఉన్నటువంటి పోల్ టు పోల్ వర్కర్ అన్నారు. ఇక్కడ ఏంటో ఎన్పీడీసీఎల్ లోనే ఎన్పీడీసీఎల్ లో పనిచేసేటువంటి అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్, పోలెక్కి పనిచేసే అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్. అదే ఎస్పీడీసీఎల్ లో పోల్ టు పోల్ వర్కర్, పోలెక్కి పనిచేసే వర్కర్స్ ని పోల్ టు పోల్ వర్కర్స్ అన్నారు. ఆ రోజు ఏదైతే 2016 డిసెంబర్ 4 తారీఖులో ఈ 23,660 మంది కార్మికుల్ని ఆర్టిజన్ గా గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా అదే సేమ్ పోల్ టు పోల్ పని చేసే వర్కర్లని ఎస్పీడీసీఎల్ లో రెగ్యులర్ చేశారు. మరి ఎన్పీడీసీఎల్ లో ఆ రోజు ఉన్నటువంటి యాజమాన్యం ఏదైతే ఉన్నదో మరి ఒక యూపీఎఫ్ లేదనే ఒక కారణంతో ఇవాళ అక్కడ ఉన్నటువంటి 1607 అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ కార్మికుల్ని ఆర్టిజన్ చేయడం జరగలేదు. మరి ఇవాళ ఉన్నటువంటి సమాజంలో ఇవాళ ఏ ప్రైవేట్ రంగంలో కానీ గవర్నమెంట్ రంగంలో కానీ పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సంస్థ ఏ సంస్థలో పనిచేస్తున్నారో ఆ సంస్థ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాల మీద ఉన్నది. కనుక ఇవాళ ఒక కుటుంబంలో కుటుంబం బాధ్యత పోషించాలంటే ఆ కుటుంబ బాధ్యత తండ్రి పాత్ర ఎంతైతే ఉంటుందో ఇవాళ ఆ సంస్థలో పనిచేసేటటువంటి ఆ సంస్థకు సంబంధించినటువంటి యాజమాన్యం సిఎండీలు కావచ్చు ఇతరేతర వాళ్ళు ఇవాళ వాళ్ళ యాజమాన్యం చేసినటువంటి తప్పిదం వల్ల అప్పుడున్నటువంటి 2016 సందర్భంలో ఉన్నటువంటి యాజమాన్యం చేసిన తప్పిదం వల్ల ఈపీఎఫ్ ఒక కట్టడం పోవడం వల్ల ఇవాళ ఎన్పీడీసీఎల్ లో 1600 మంది కార్మికులు ఇవాళ ఆర్టిజన్ కాకుండా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎప్పుడైతే 4,000 రూపాయల జీతంతో మొదలైన మీ జర్నీ ఈ రోజు ఎంత జీతం మీరు తీసుకుంటున్నారు, దీంట్లో కాంట్రాక్టర్లు ఎంత కట్ చేసుకుంటున్నారు, ఈరోజు మీకు వచ్చే మీకు ఇప్పుడు పద్ధతి ప్రకారం మీకు ఎంత జీతం వస్తున్నదండి, దానికి టేక్ హోమ్ ఎంత ఉన్నది? జీతం ఇవాళ వచ్చేసి సార్ యాక్చువల్ గా 4,000 జీతం కాంచి కూడా మేము పోరాట ఫలితంగా ఇప్పుడున్నటువంటి విద్యుత్ శాఖలో ఉన్నటువంటి యూనియన్ సంఘాలన్నీ కలిసి కూడా ప్రభుత్వానికి కానీ ఇటు యాజమాన్యానికి కానీ కార్మికులు ఇవాళ 24 గంటలు పనిచేస్తున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పేసి మాకు 2017లో సెమీ స్కిల్డ్ అని చెప్పేసి 13,445 రూపాయలు ఈపీఎఫ్ ఈఎస్ఐ కట్ చేశారు. ఈపీఎఫ్ ఎప్పుడైతే 2017లో మాకు ఇవాళ నిరంతరం ఇవాళ పనిచేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి ఈపీఎఫ్ ఈఎస్ఐ కల్పిస్తూ 2017లో మాకు అవకాశం ఇచ్చారు సార్. మాకు 2017 తర్వాత ఇప్పుడున్నటువంటి యాజమాన్యం ఎవరైతే తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కొత్త సిఎండీలు ఐఏఎస్లు మాకు మా బాధని మరియు మా యొక్క కష్టాన్ని గమనించినటువంటి గౌరవనీయులు సిఎండి గారు వరుణ్ రెడ్డి గారు ఇవాళ మా కష్టాన్ని గమనించి ఎటువంటి ఈ సంస్థలో వీళ్ళు రేంబగులు పనిచేస్తున్నారని చెప్పేసి మాకు స్కిల్డ్ వేజెస్, ఐటీఐ ఉన్న వారికి స్కిల్డ్ వేజెస్, ఐటీఐ లేని వారికి సెమీ స్కిల్డ్ వేజెస్ ఇవ్వడం జరిగింది సార్. ఈ స్కిల్డ్ వేజెస్ వచ్చేసి 17,596 రూపాయలు సార్. అది ఈపీఎఫ్ ఈఎస్ఐ కట్టుగాంగా ఇప్పుడున్నటువంటి ఐటీఐ స్కిల్ ఉన్నటువంటి వ్యక్తులకి 15,566 రూపాయలు ఇవాళ చేతికొట్టేటువంటి పరిస్థితి సార్. దీంట్లో కాంట్రాక్ట్ కమిషన్ ఇవాళ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా ఉన్నది సార్. ఇవాళ దాన్ని కూడా ఒక్కొక్కరు 600-1000 రూపాయలు కట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది సార్. ఈ పరిస్థితుల్లో కూడా గౌరవ సిఎండి గారు వరుణ్ రెడ్డి గారి దగ్గరికి మా యొక్క సమస్యల్ని మరొకసారి వారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ఈ మధ్య కాలంలో 2 నెలల కాలంలోనే కాంట్రాక్ట్ కమిషన్ పెంచి మాకు ఇస్రో అకౌంట్ ద్వారా వారు టైం టు టైం జీతాలు పడే విధంగా 15,665 రూపాయలు ఇవాళ మా అకౌంట్ లో పడే అవకాశం ఉంది సార్ ఇవాళ. రైట్, ఇదే విషయంపై మనం ఒకసారి పూర్ణచారి గారి దగ్గరికి వెళ్దాం. పూర్ణచారి గారు, నా మాట వినబడతా ఉందండి? పూర్ణచారి గారు మీరు ఒకసారి నాతో మాట్లాడండి సార్, మీ వాయిస్. యస్, ఓకే. పూర్ణచారి గారు, ఈరోజు వెంకన్న గారు చెప్పినట్టుగా ఏదైతే 2013లో రిక్రూట్ చేసిన
స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అని ఐటీఐకి సంబంధించిన డిప్లొమాకు సంబంధించిన వారిని లైన్మెన్లకు అసిస్టెంట్ లైన్మెన్గా జాయిన్ అయిపోయిన తర్వాత 4,000 రూపాయలతోని జీతం మొదలైతే కాంట్రాక్ట్ లేబర్స్గా ఈరోజు 15,000 రూపాయలకో లేకుంటే 17,000 రూపాయలకో ఈరోజు పనిచేస్తున్నాడు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మీకు గుర్తింపు లేదు. దానికి సంబంధించి మనం మాట్లాడినట్టయితే అన్మాన్డ్ అనే ఒక సంస్థ లేనే లేదు అని మరి చాలా క్లియర్గా ప్రతి వెబ్సైట్లో ఇది వస్తుంది. ఈ విషయంపై మీరు దీన్ని ఎలా వివరిస్తారండి, విశ్లేషిస్తారండి? సార్ దీనిపైన మేము ఇప్పుడు 2013 నుంచి గ్రామ స్థాయిలో మమ్మల్ని కరెంటు ఉద్యోగులు అంటే అన్మ్యాన్డ్ కార్మికులుగా నియమించుకున్నారు సార్. అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు 1,600 మంది ఉన్నాము. దాంట్లో ఒక 60 మంది కనుక చనిపోవడం జరిగింది సార్. దీనిలో చాలా క్లిష్టమైన పరిస్థితి ఏంటంటే మేము అంటే యాజమాన్యంతో పాటు మేము విద్యుత్ సంస్థలో ఒక జేఎల్ఎం ఒక ఏఎల్ఎం కింది స్థాయి ఉద్యోగుల అందరికంటే మేమే ముందు ఉండి పనిచేస్తాం సార్. కాబట్టి యాజమాన్యం కూడా మమ్మల్ని దీనిపైన బాగా చిన్న చూపు చూస్తుంది. కాబట్టి దీనిపైన మాకు యాజమాన్యం కూడా ఇప్పుడు మా లెక్క చేసే వర్కర్లను కూడా ఎస్పీడీసీలో ఆర్టిజన్ గా గుర్తించారు. మాకు ఎన్పీడీసీలో మరి మమ్మల్ని గుర్తించలేదు. ఇది ప్రభుత్వం ఒకటైనా కూడా సంస్థలు వేరైనా కూడా మమ్మల్ని దాంట్లో ఇప్పుడు ప్రభుత్వం ఒకటైనా కూడా సంస్థలు వేరైనా మమ్మల్ని చేస్తలేరు. ప్రభుత్వం ఒకటైనా కూడా మమ్మల్ని కూడా ఆర్టిజన్ గుర్తించాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు చాలా దుర్లభం సార్ జీతాలు. అంటే జేఎల్ఎం కంటే మేమే ఎక్కువ పనిచేస్తాము, మళ్ళీ జీతాలు ఎక్కువ ఉంటాయి, మాకు తక్కువ ఉంటాయి సార్. కాబట్టి మీ 4 sites ని ఆధారంగా తీసుకొని మీ దగ్గరికి వచ్చి పూర్ణచారి గారు ఇప్పుడు ఏదైతే 1,600 మంది అంటే 1,600 కార్మికులను అప్పుడు 2013లో రిక్రూట్ చేశారు, పర్వాలేదు. అప్పుడు చేసిన తర్వాత 4,000 రూపాయల జీతంతో మొదలైంది. ఈ రోజు వరకు 15,000 వస్తున్నాయి. కానీ ఎప్పుడైతే 60 మంది మీ తోటి కార్మికులు చనిపోయారో 180 మంది వరకు కార్మికులు ఈరోజు వికలాంగులా మారారో వారిని గుర్తించిందా, గుర్తించలేదా? వారికి గుర్తించినట్లయితే ఒక్క నిమిషం ఆగండి. 60 మంది ఎవరైతే చనిపోయారో వారికి ఎక్స్గ్రేషా కానీ కంపెన్సేషన్ కానీ వారి కుటుంబాల్లో ఎవరికన్నా ఉద్యోగం కానీ కల్పించిందా లేదా? ఈరోజు వికలాంగులుగా మారిన 180 మంది పరిస్థితి ఎట్లుంది అది చెప్పండి సార్. అలాంటి ఇప్పుడు 60 మంది చనిపోవడం జరిగింది. మీ వాయిస్ కట్ అవుతుంది సార్. మీకు ప్రాధాయపడుతున్నది ఫోర్స్ టీవీ. ఎప్పుడైతే మీరు మాట్లాడతారో మీ నెట్వర్క్ కరింగా సరైన పద్ధతిలో చూసుకోండి అని. ఒకసారి మనం లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు ప్రస్తుతం మీ నెట్వర్క్ తోని మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు ఇదే ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వండి లక్ష్మణ్ గారు. ఎవరైతే వెనుక మాట్లాడుతున్నారో వారు మాటలు మాట్లాడకండి ప్లీజ్. లక్ష్మణ్ గారు నా మాట వినబడుతుందా? మీ ఫోన్ను అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. లక్ష్మణ్ గారు రైట్. లక్ష్మణ్ గారు మాట్లాడే పరిస్థితి లేరు. మనం ఒకసారి వెంకన్న గారి దగ్గరికి వెళ్దాం. వెంకన్న గారు మాట్లాడండి. మీరందరూ తమ తమ నెట్వర్క్లను ఒకసారి చూసుకోండి బ్రదర్స్ ప్లీజ్. వెంకన్న గారు మాట్లాడండి. సార్ ఇప్పుడున్న పరిస్థితిలో వినపడుతుందా సార్? వినపడతాను, మాట్లాడండి సార్. సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్పిడిసిఎల్ కంపెనీలో ఇప్పుడు యాక్చువల్ గా దగ్గర 66 మంది కార్మికులు చనిపోయారు సార్. దగ్గర తర్వాత 50 మంది కార్మికులు అంగవైకల్యం చెందారు. ఈ సందర్భంలో మరి యాజమాన్యం కానీ ఇటు ప్రభుత్వాన్ని కానీ ఒకటే తెలియదలుచుకున్నాం సార్. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 66 మంది కార్మికులు చనిపోతే ఒక్కళ్ళకు కూడా న్యాయం జరిగిన సందర్భం లేదు సార్. మరి వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ భార్యలకు కానీ ఎటువంటి ఉద్యోగరీత్యా వాళ్ళకి బాధ్యత రహితంగా ఈ ఉద్యోగం కానీ ఏది ఇవ్వడం జరగలేదు సార్. మరి అటువంటి కుటుంబాలు ఇవాళ భార్య పిల్లగాలను వేసుకొని రోడ్డు మీద పడ్డటువంటి సందర్భం ఉంది సార్ ఇవాళ. అదే కానీ ఇంతవరకు అయితే కానీ వాళ్ళకి ఎటువంటి ఎక్స్గ్రేషియా కానీ ఎటువంటి అమౌంట్ కానీ ఇవ్వడం జరగలేదు. మరి ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంటే ఏ సందర్భంలో లైన్మెన్ కానీ లైన్ ఇన్స్పెక్టర్ కానీ ఓ ఫోర్మెన్ లెవెల్లో ఉన్నటువంటి ఆ లైన్మెన్లు లైన్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు ఎమ్మడి పోయినప్పుడు వాళ్ళ పక్కన ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ దారినే కట్ చేపించి అంతో ఎంతో వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సార్. ఇవాళ మా యొక్క బతుకులు కానీ జీవితాలు కానీ 2 లక్షలు 3 లక్షలతో చూసుకునే పరిస్థితి లేదు సార్. దయచేసి ఈ విషయంలో మేము ఏమంటున్నామంటే యాజమాన్యానికి ప్రత్యేకంగా తెలియజేయాల్సింది ఏంటంటే ఇవాళ సంస్థలో ఉన్నటువంటి ఇవాళ రెగ్యులర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఆర్టిజన్స్ కావచ్చు, అన్మ్యాన్డ్ కావచ్చు,
ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో అందరిది ప్రాణమే. ఇవాళ ఒక జేఎల్ఎం కానీ, లైన్మెన్ కానీ, ఫోర్మెన్ కానీ, లైన్ ఇన్స్పెక్టర్ కానీ, ఒక ఇంజనీర్ కానీ చనిపోతే ఇవాళ ఆ కుటుంబానికి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కల్పిస్తుంది. మరి అక్కడ ఉన్నటువంటి తన పిల్లగాళ్ళకు కానీ, భార్యకు కానీ ఉద్యోగం కల్పిస్తుంది. అదే విధంగా మాకు కూడా ఇవాళ మాకున్నటువంటి ఆర్థిక పరమైన విధానాలను బట్టి ఖచ్చితంగా మాకు కూడా మా కుటుంబాలకి ఉద్యోగరీత్యా అవకాశం కల్పించాలని చెప్పేసి వెంకన్న గారు ఇప్పుడు 2013లో ఒక్క నిమిషం వెంకన్న గారు 2013లో ఏదైతే మీరు అగ్రిమెంట్ చేశారో ఆ కాంట్రాక్ట్లో ఏమని రాచున్నది? ఇప్పుడు మనం వెతికినప్పుడు ఏమవుతుందంటే 2013లో ఏ అగ్రిమెంట్ చేశారో ఆ అగ్రిమెంట్ను సంవత్సరానికి ఒకసారి రినీవల్ చేసుకున్నట్టుగా వచ్చింది. కానీ 2014 తర్వాత ఎలాంటి అగ్రిమెంట్ రినీవల్స్ కాలేదని వచ్చింది. ఈ విషయంపై మీరు అసలు ఎవరు ఈ కుట్ర పన్నిండ్రు? దీనికి ఒక అగ్రిమెంట్ రినీవల్ చేయకపోగా మీ సర్వీస్లను ఇప్పటి వరకు ఒక పని చేస్తున్న ఎంప్లాయీగా గుర్తింపు ఎందుకు రాలేదనుకుంటున్నారు? ఇప్పటిదాకా మీకు తెలియదా? లేక తెలిసినా కూడా దేనికోసం మీరు ఇప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్నారండి, మౌనంగా ఉన్నారు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2013 నుంచి ప్రతి 6 months కి ఒకసారి యాజమాన్యం ఏదైతే కంపెనీ ఎన్పిడిసిఎల్ కంపెనీ ఉందో మాకు 6 months కి ఒకసారి అగ్రిమెంట్ ఇస్తుంది సార్. వాస్తవానికి ఖచ్చితంగా ఇస్తుంది. కాకపోతే ఒక నెల అటు ఇటు తేడాతో ఇస్తుంది. అగ్రిమెంట్ అయితే ఉంది, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఏదైనా కూడా మమ్మల్ని మా యొక్క పనిని కానీ సార్ అగ్రిమెంట్ ఎవరు ఇస్తున్నారు? అగ్రిమెంట్ ప్రభుత్వం ఇస్తుందా, కాంట్రాక్టర్ ఇస్తున్నారా? ప్రభుత్వం కాంట్రాక్టర్ కి ఇస్తుంది సార్. చూశారు సార్, ఇప్పుడు ద డిఫరెన్స్ ఈజ్ థర్డ్ పార్టీ అగ్రిమెంట్ ఉన్నది వాళ్ళ దగ్గర. ఒరిజినల్గా అగ్రిమెంట్ కూడా గవర్నమెంట్తో లేదు. ఏ చెప్పినా కూడా ఈరోజు గవర్నమెంట్ చేతులు ఎత్తేసి వీరు మాతో సంబంధమే లేనట్టుగా వివరిస్తున్నది అన్నట్టు. అదే ఆ విషయంలో మన మిత్రులు వేరే వాళ్ళకు విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు లక్ష్మణ్ గారు లైన్లో కనబడుతున్నారు, వారు ఒకసారి మాట్లాడగలిగితే మాట్లాడండి సార్. లక్ష్మణ్ గారు, నా మాట వినబడుతుందా? సార్ నా వాయిస్ వస్తుందా? వినబడుతుంది సార్. లక్ష్మణ్ గారు మాట్లాడండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ దగ్గర కేవలం 6 నెలలకోసారి అగ్రిమెంట్ అయినప్పటికును థర్డ్ పార్టీ అగ్రిమెంట్ మాత్రమే ఉన్నది. ప్రభుత్వంతో డైరెక్ట్గా మీకు ఎక్కడ కూడా అగ్రిమెంట్ అయినట్టు దాఖలాలు లేవు. ఈరోజు ఈ విషయంపై మీరు ఏమంటారు? దాదాపుగా 2013 ఈరోజు 2025 13 సంవత్సరాల నుండి మీరు వెట్టి చాకరీ చేస్తున్నట్టుగా ఉన్నది. ఈ విషయంపై మీరు ఏమంటారు? లక్ష్మణ్ గారు చెప్పండి. సార్ అది నిజమే. ముందుగా మా అన్మ్యాడ్ కార్మికుల బాధలు వినడానికి 13 సంవత్సరాల నుంచి ప్రస్తుతానికి 4 సైడ్స్ టీవీ అనేది ముందుకు వచ్చింది సార్. మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము సార్. అసలు యాక్చువల్ గా మమ్మల్ని తీసుకుంది 2013లో ఐఏఎస్ కార్తికేయ మిశ్రా గారు. అది ఏ ప్రాతిపాదికన తీసుకున్నాడంటే స్టాఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జేఎల్ఎంలు ఏఎల్ఎం లేని చోట అన్మ్యాడ్ కార్మికులతోని ఓన్లీ రెవెన్యూ కలెక్షన్ చేయనికి, అలాగే ఫీజ్ ఆఫ్ కాల్, డిటిఆర్ మెయింటెనెన్స్ అంటే లైన్ మెన్ కింద ఓన్లీ సహాయకుడిగా పనిచేయడానికి మాత్రమే మమ్మల్ని పార్ట్ టైం జాబ్ గా థర్డ్ పార్టీని తీసుకున్నారు సార్. ప్రస్తుతానికి ఒక లైన్ మెన్, లైన్ ఇన్స్పెక్టర్, ఫోర్మెన్లు కూడా చెయ్యని పనిని అన్మ్యాడ్ కార్మికులతో చేపిస్తున్నారు. వీళ్ళ అగ్రిమెంట్ లో ఏముంటదంటే ఫీజ్ ఆఫ్ కాల్స్ 50 ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్ పోతే 33 kV పోల్ కానీ 11 kV పోల్స్ కానీ కేవీఐ సబ్ స్టేషన్లలో కూడా మాతోనే మెయింటెనెన్స్ చేపించే పరిస్థితి. కార్మిక సంఘాల దగ్గరికి పోతే ప్రతిసారి కార్మిక సంఘాలు చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ఆర్టిజన్ గా గుర్తిస్తాం, మీ బాధ తప్ప ఏ ఒక్క రోజు ఏ కార్మిక సంఘాలు కూడా ఇప్పటి వరకు మా మీద కరెక్ట్ గా దృష్టి పెట్టి మా న్యాయమైన డిమాండ్ ఏ కార్మిక సంఘం కూడా యజమాన్యం దగ్గర ఒకే ఒక ఎజెండాగా తీసుకుపోలేదు సార్. మా సంఖ్య బలాన్ని చూపెట్టుకొని వాళ్ళకి ఈపీఎఫ్ జీపీఎఫ్ కానీ లేదంటే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్స్ పొందింది తప్ప ఈ రోజు ఏ ట్రేడ్ యూనియన్ కానీ మమ్మల్ని యజమాన్యం దగ్గర నేరుగా వీళ్ళకి అన్యాయం జరుగుతుందని మాత్రం తీసుకోలేదు సార్. సార్ ఇంకోటి, ఈరోజు కార్మికులకు వాళ్ళు ఇచ్చిన డిమాండ్, వాళ్ళు ఇచ్చిన రూల్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ మెయింటైన్ చేయాలని అంటున్నారు. కానీ ఎందుకు మన అన్మ్యాడ్ కార్మికులు పోలెక్కి చేస్తున్నారు అనేది సార్ దురదృష్టవశాత్తు మీ ఫోన్లు చాలా సార్, మీరు మంచి బ్రహ్మాండమైన టెక్నీషియన్స్ అయినప్పటికీ ఈ రోజు మాట్లాడేటప్పుడు మీ నెట్వర్క్ చాలా ఇబ్బంది పెడుతుంది.
రిటైర్మెంట్ ఈ రోజు మాట్లాడండి. ఒకవేళ కనుక మీకు ఫోన్లో వీడియోలో మాట్లాడేకి ఇబ్బంది ఉంటే ఆ ఫోన్ను కేవలం ఆడియో ద్వారానే మాట్లాడండి సార్ మీ సమస్యలను. ఓకే రఫీ, రఫీ గారు ఓకే సార్. మీ ఫోన్ కరెక్ట్గా ఈరోజు- పనిచేస్తుందా అండి రఫీ గారు? Sir, I am very sorry to say that you are employees and you are working for 13 to more than 13 years in the particular department, but still you are facing a lot of problems, unable to show your causes to the government. Why don't the government is taking you in proper way? Why don't the governments are not giving you as a government, not giving a priority to take as you as a government employee? ఈ విషయంలో మనం ఒకసారి సుధాకర్ శర్మ గారి దగ్గర అప్పటిదాకా మీరు మీ ఫోన్లను సెట్ చేసుకోండి. వీడియో మాట్లాడడానికి అవకాశం లేకపోతే కేవలం ఆడియోలోనే మాట్లాడండి. ఫోన్లు కేవలం ఇట్లా పెట్టుకొని మాట్లాడండి. వీడియో అన్ని తీసేయండి. సుధాకర్ శర్మ గారు, నౌ కెన్ యూ డిస్క్రైబ్ ఆల్ దీస్ థింగ్స్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ స్టేట్? డెఫినెట్లీ జమీల్జీ, ముఖ్యంగా మనం ఇన్పుట్స్ ఇప్పటి వరకు వచ్చినటువంటి వాటిని కనుక కలెక్ట్ చేసుకొని చూసినట్లయితే ఒక మొమెంటరీ ఒక ఆపర్చునిటీగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొంతమందిని హైర్ చేసుకోవటం, అలాగే ఏవైతే అన్మ్యాన్డ్ సిచ్యువేషన్స్ ఆ సినేరియోస్ ఉన్నాయో అక్కడ వీళ్ళను ఎంప్లాయీ చేయటం, ఆ ఆపరేషన్స్ వీళ్ళతో చేయించడం, అలాగే వీళ్లకు రెగ్యులారిటీ అనేటువంటిది లేకుండా ఒక గుర్తింపు లేని విధానంలో వీళ్లను ఉపయోగించుకోవటం. ఇది నిజంగా ప్రభుత్వం ఈ విధమైనటువంటి చర్యలు ఎలా చేస్తున్నదంటే త్రూ థర్డ్ పార్టీ. మీరు అన్నట్టు అగ్రిమెంట్స్ అన్నీ కూడా దే ఆర్ గెటింగ్ డన్ త్రూ ఏ థర్డ్ పార్టీ. మరి థర్డ్ పార్టీ అయినప్పుడు గవర్నమెంట్కి ఎటువంటి డైరెక్ట్ కనెక్షన్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ఈ ఎంప్లాయీస్ విషయంలో మేము తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో కూడా థర్డ్ పార్టీనే తీసుకోవాలి అనేటువంటి ఒక ధోరణితో వాళ్ళు వెళ్తున్నట్టు మనం గమనించవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యం మాత్రం సరి అయింది కాదు. ఎందువల్ల అంటే ఒక క్లియర్ కట్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఉంది. మనం చూసినట్లయితే సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నటువంటి నేపథ్యం ఇక్కడ నార్దర్న్ పవర్లో లేదు. మరి రెండు అన్నీ కూడా ఒక సంస్థలో అంతర్భాగమైనప్పుడు ఇటువంటి వివక్ష అనేటువంటిది, డిస్క్రిమినేషన్ అనేటువంటిది లీగల్గా కూడా అది చాలా పెద్ద తప్పిదం. మరి ప్రభుత్వం దృష్టికి ఈ విధానాన్ని తీసుకొని రావాలి. అలాగే వీళ్ళు ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్లు ఎక్స్గ్రేషియా కూడా లేదు. అంటే వేర్ డెత్స్ హ్యావ్ టేకన్ ప్లేస్ అక్కడ ఎక్స్గ్రేషియా అనేటువంటిది హ్యుమానిటేరియన్ కండిషన్స్లో కూడా అక్కడ ఇవ్వటం లేదు. అంటే అది ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితితో మనం చూడవచ్చు. అలాగే ఇంజ్యూర్డ్ పీపుల్, మన 4 Sides టీవీకి వచ్చినటువంటి ఆ విజువల్స్ చూస్తే అసలు ఆ విజువల్స్ని మనం చూడలేకపోతున్నాం. అంత దారుణమైనటువంటి విజువల్స్. అంటే ది లెగ్స్ ఆర్ గెటింగ్ కట్ ఆఫ్ అండ్ వీఆర్ సీయింగ్ యాంప్యూటెడ్ పార్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. మరి అంత ఘోరమైనటువంటి ఆ విజువల్సే అలాగా ఉంటే నిజంగా నిత్య జీవితంలో ఆ ఎంప్లాయీస్ ఎంత కష్టాలు పడుతున్నారో మనం గమనించవచ్చు. ఎక్కడ కూడా సెక్యూరిటీ లేదు, గుర్తింపు లేదు, గౌరవం లేదు, వాళ్ళకి అందవలసినటువంటి బెనిఫిట్స్ లేవు. అయినా కూడా రౌండ్ ది క్లాక్ దే ఆర్ మేడ్ టు వర్క్. ఎందువల్ల అంటే వాళ్ళు లైన్మెన్ కింద పనిచేస్తుంటారు కాబట్టి లైన్మెన్ ఆపరేషన్స్ అనేవి 24/7 ఉంటాయి కాబట్టి వీళ్లను అటువంటి సిచ్యువేషన్లో ఎంప్లాయీ చేయిస్తున్నారు. ఈవెన్ దే ఆర్ గెటింగ్ డన్ ది మెయింటెనెన్స్ వర్క్స్ అండ్ ఆపరేషన్స్ త్రూ దెమ్ అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి మన మిత్రుల ద్వారా మరిన్ని అంశాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందువల్ల అంటే నిజంగా వాళ్ళు అక్కడ ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళు కోరుకునేటువంటి పరిహారం ఏంటి, ఇది కూడా మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ఓకే శర్మ గారు, ప్రస్తుతం మనం ఏదైతే లైవ్లో మనం ఏదైతే ఇప్పుడు ఈరోజు లైవ్ ప్రోగ్రాంలో లైవ్ డిబేట్లో మాట్లాడుతున్న సమయంలోనే అనేక మంది అన్మ్యాన్డ్ కార్మికులు వారి కుటుంబాలకు సంబంధించిన వారు ఈరోజు మెసేజ్లు పెడుతున్నానండి. ఆ మెసేజ్లు ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయంటే, ఎంత బాధాకరంగా ఉన్నాయంటే, ఆలోచన చేసే పరంగా ఉన్నాయంటే దాని వర్ణాతీతం. దానికి అసలు వారికి సంబంధించిన గుర్తింపు ఎందుకు లేదు? రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే 2013లో వాళ్ళకు రిక్రూట్ చేసిందో, ఒక ఐటీఐ చేసిన, డిప్లొమా చేసిన ఒక యువకుని తీసుకొచ్చి రిక్రూట్ చేసినప్పుడు వారికి సంబంధించిన వారిని ఆ డిప్లొమా ఐటీఐ చేసిన వారికి ఒక గుర్తింపుగా తీసుకొని వారిని పర్మనెంట్ ఎంప్లాయీస్గా ఎందుకు చేయలేదు? ఎందుకు ఈరోజు వారికి ఒక లావారీస్గా అంటే అనాథులుగా విడిచిపెట్టేశారు? అనాథగా వారు ఎందుకు ఇలా మిగిలిపోయారు? చనిపోతే వారి కనికరం చూసేవారు లేరు. కాళ్ళు చేతులు ఎరిగిపోతే కూడా కనికరం వాళ్ళకు చూసేవాళ్ళు లేరు. ఈరోజు మనం చూసినట్టయితే ఆ విజువల్స్ కనుక
పర్మిషన్ ఇస్తే నేను ఒకసారి మా ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో ఆ ప్రభుత్వ అధికారులు ఎవరైతే చూస్తున్నారో వారందరికీ చూపెడితే మనకు గొగ్గోలు పట్టే విధంగా ఆ విజువల్స్ ఉన్నాయి. ఒక చెయ్యి ఇరిగిపోయి, ఒక కాళ్ళు ఇరిగి, ఒక మొండం ఇరిగిపోయి ఇంత దారుణంగా విజువల్స్ ఉన్నాయి. దేనికండి? వారు మనకు సంబంధించిన ఏ విద్యుత్తునైతే మనం వాడుకుంటాం, ఒక్క నిమిషం రెప్పపాటు వరకు విద్యుత్తు ఇండ్లలో లేకపోతే అనేక సార్లు మనం ఫోన్లు చేసి ఆ ఆఫీసర్లకు, ఒక లైన్మెన్లకు వాళ్ళకు బతలాడతాం, సార్ మా దగ్గర కరెంట్ లేదని. ఈరోజు ఏదైతే విద్యుత్తు మమ్మల్ని ఇస్తున్నారో మనకు సంబంధించిన ప్రతి విషయంలో ఈరోజు ఏ గాలినైతే పీల్చుకుంటున్నామో ఆ గాలికి సరిసమానంగా విద్యుత్తు కూడా ఉపయోగించుకుంటున్నాం. ఆ విషయంలో ఇంత జాగ్రత్త పడవలసిన ప్రభుత్వాలు వారికి అన్మాన్డ్ పేరు పెట్టడం ఏంది? వారికి జీతభత్యాలలో ఇంత అలసత్వం ఏంది? ఇంత వివక్షణ ఏంది? ఇంత దీనికి ఒక ఎస్పీడీసీఎల్లో, ఎన్పీడీసీఎల్లో ఎందుకు ఇంత వివక్ష? వారికేమో ఒకసారి వాళ్ళు చేస్తే వారికి ఒక ఆర్టిసన్ నేను పేరు ఇస్తారు, వారికి సరైన జీతభత్యాలు ఇయ్యరు, వారిని పర్మనెంట్ చేయాలంటే నానా కష్టాలు పడొస్తుంది. దానికన్నా దారుణంగా ఇప్పుడు అన్మాన్డ్కి సంబంధించింది. దీని విషయంలో ఈరోజు మనతో మాట్లాడడానికి వెంకన్న గారు, ఈరోజు ఎప్పుడైతే మనం చూస్తున్నామో చూడండి, కార్మికులకు అప్పటి VEWలను CJLMగా ఇవ్వడం జరిగింది సార్, అలాగే మమ్మల్ని కూడా CJLM ఇవ్వాలని కోరుచున్నాము అని ఒక మిత్రులు రాశారు. ఒక సోదరి రాస్తుంది, మా ఆయన చనిపోయారండి, దీనికి ఎవరు గుర్తించాలి అని. ఎవరండి దీనికి బాధ్యులు? ఒకసారి మనకు చెప్పండి సార్. ఇప్పుడు పూర్ణాచారి గారు మీరు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా? రైట్ సార్, మీ అన్మ్యూట్ అనేది ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నామో మీరు మాట్లాడండి సార్. సార్, అగైన్ ఐఎమ్ ఆస్కింగ్, రిక్వెస్టింగ్ టు ఆల్ ఆఫ్ పీపుల్, డోంట్ గో ఫర్ ద వీడియో, జస్ట్ కాల్ మీ అండ్ జస్ట్ గివ్ మీ యువర్ ఎక్స్ప్లెనేషన్స్ ఇన్ ఓన్లీ ఆడియో. వెంకన్న గారు మీరు మాట్లాడండి సార్. సార్ ఓకే సార్, ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ రంగంలో విద్యుత్ సంస్థ ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఇప్పుడైతే అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్ సార్, ఇంతకుముందు VW బ్యాచ్ కానీ NMR బ్యాచ్ కానీ ఉండేది సార్. ఇంతకుముందు వాళ్ళంతా కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇవాళ కొత్త రూల్స్ పెట్టి ఆర్టిజన్ గా అయితే గుర్తించలేదు సార్. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాలాగా పనిచేసే వాళ్ళు కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో VW బ్యాచ్ ని కూడా JLM గా గుర్తించారు, అంటే జూనియర్ లైన్మెన్ గా గుర్తించారు. ఆ తర్వాత వచ్చినటువంటి తర్వాత బ్యాచ్ ని కూడా NMR అన్నారు, NMR బ్యాచ్ ని కూడా JLM గా గుర్తించారు సార్. మేము కూడా కోరుకునేది ఏంటంటే ఇవాళ సేమ్ వర్క్ సేమ్ రూల్ కాబట్టి ఖచ్చితంగా మాకు కూడా ఆ రోజు ఏదైతే VWని కానీ NMRని కానీ JLM గా గుర్తించారో ఖచ్చితంగా ఇవాళ సేమ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ అందరినీ కూడా VW బ్యాచ్ ఉండాలని NMRని ఎలాగైతే గుర్తించారో మమ్మల్ని కూడా JLM గా గుర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. రైట్, ఈ రోజు ఈ ప్రశ్న చెప్పండి. అదేవిధంగా ఇవాళ ఏదైతే ఒక సంస్థలో EPF కట్టి SPDCL EPF కట్టి ఇవాళ NPDCL EPF యాజమాన్యం కట్టలేదు, మరి వారు చేసిన తప్పిదాలని ఈ రోజుకైనా కూడా సర్దిద్దుకోవాలని కోరుకుంటూ ఆయా 2016 డిసెంబర్ 4 కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో అంతకు ముందు నుంచి మేము పనిచేస్తున్నాం కాబట్టి SPDCL ఏ విధంగా అయితే ఆర్టిజన్ గా గుర్తించారో మమ్మల్ని NPDCL లో పనిచేసే అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్ ని కూడా ఆర్టిజన్ గా గుర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ మేము. ఇదే విషయంపై సుధాకర్ శర్మ గారు, ఈరోజు పరిస్థితి చూస్తే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చారు మాట్లాడడానికి, వారికి ఒక ఆవేదన అని బయట పెట్టుకోవాలి, తనకు ఒక వినే ఛానల్ కూడా ఉన్నది అని ఈరోజు గుర్తించారు వారు. ఫోర్సైజ్ టీవీ ముంగటొచ్చి ఒక్కొక్క చిన్న కార్మికులను కదిలిస్తూ వారి బాధలను పంచుకుంటూ అందరూ ప్రజలకు చెప్పుకుంటూ పోతుంది. ప్రతి ఒక్కరు ఈరోజు ఫోర్సైజ్ టీవీ వద్దకు వస్తే మాకు ఒక చిన్న న్యాయం వస్తుందని ఒక ఆశ పుట్టుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫోర్సైజ్ టీవీ నిర్వహిస్తున్న ప్రతి కార్మికురానికి ప్రజాదరణ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఈ విషయంలో మనం ఒకసారి ప్రభుత్వాలను కోరుతున్నాం ఏంటంటే, వారేమో గొంతమ్మ కోరికలు అడగలేదు, మీ ఆస్తులలో వాటా అడగలేదు, వారు అడిగేది కేవలం వారికి రావాల్సిన వారి హక్కుల విషయంలోనే అడుగుతున్నారు. మేమేదైతే పని చేస్తున్నామో పనికి తగ్గట్టుగా మాకు ఫలితం ఇవ్వండి, మా పనిని గుర్తించండి, మమ్ములను ఒక మనుషులుగా మమ్ములను కూడా ఒక ఈ రాష్ట్రానికి సంబంధించిన కార్మికుల గుర్తించండి.
ఏ ప్రభుత్వానికి ఉద్యోగులకైతే మీరు ఏదైతే ఏసీలలో కూర్చున్న తర్వాత వారికి అనేక సౌకర్యాలు కల్పించి వారికి ప్రతి విషయంలోనూ వారి ఇళ్లల్లో కూడా కాపలాలో కూడా పెట్టే ఈ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకుంటున్న పోతున్న ఈ ప్రభుత్వానికి సంబంధించి మేమేం చెప్తున్నాము, కేవలం మమ్మలను ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, మమ్మల్ని రావాల్సిన సరి అయిన బకాయిలు ఇవ్వండి, మాకు జీతావిత్తాలు ఇవ్వండి, మాకు పిఎఫ్లు కట్ చేయండి, ఈఎస్ఐ సౌకర్యం కల్పించండి అని వారు మొత్తుకుంటున్నారు, మొరబెట్టుకుంటున్నారు. ప్రభుత్వాలకు చీమ గుట్టినట్టు కూడా లేదు. ఈరోజు ప్రభుత్వాలు ఎవరొచ్చినా కూడా, అది ఏ ప్రభుత్వం అయినా కూడా తనకు తాను కొట్లాడుకుంటూ పోతుందే కానీ ఈ ప్రజల సమస్యల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదని చాలా ఒక ప్రదంగా మనకు ప్రతి విషయంలో మనకు ముంగట కళ్ళెదనే కనబడుతున్నాయి. ఈ విషయంలో సుధాకర్ శర్మ గారు లాస్ట్ కంక్లూడ్గా ఈరోజు ఆ మిత్రులు మాట్లాడడానికి ఆవేదన చెందుతున్నారు, వాళ్ళు మాట్లాడడానికి ముంగటొచ్చారు. కానీ అనుకూలమైన అది లేకపోవడంతో, వాతావరణం లేకపోవడం, వాళ్ళ దగ్గర కనెక్షన్ సరిగ్గా లేకపోవడం, వాళ్ళకు అవగాహన లేకపోవడం, అది అంతా మనకు కలిసి వస్తుంది. ఈరోజు మీరేమంటారండి ఈ విషయంపై? యాజ్ ఎ కంక్లూడ్గా, యాజ్ ఎ డాక్టర్, చీఫ్ అడ్వైజర్ ఆఫ్ ఫోర్స్ ఐస్ టీవీ. థ్యాంక్ యూ జమీల్జీ. మీరు అన్న ఒక మాట మాత్రం సుస్పష్టం. ఎందువల్ల అంటే ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఫోర్ సైట్స్ టీవీ నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో తమ వాయిస్ కనుక వినిపించగలిగితే తప్పక ఒక పరిష్కారం దొరుకుతుందనేటువంటి ఒక సమాలోచనతో ఉన్నారు అనేటువంటి విషయం మాత్రం వాస్తవం. ఎందువల్ల అంటే ఛానల్ లక్ష్యం కూడా అదే. ఇక్కడ మా ఉద్దేశం ఏమిటి అంటే ప్రతి కార్మికుడికి కూడా జస్టిస్ అనేటువంటిది జరగాలి. ఇప్పుడు వాళ్ళు తమ యొక్క ప్రాణాలని పణంగా పెట్టి లైన్మెన్లు ఆ విధంగా కష్టపడుతున్నారో, అలాగే మోస్ట్ క్రిటికల్ అండ్ డేంజరస్ ఆపరేషన్స్ వాళ్ళు ఎప్పుడైతే నిర్వహిస్తూ ఉన్నారో, అది కూడా రాత్రి అనక పగలనక వర్షం వచ్చినా కూడా వర్షంలో కూడా ఆ ఎలక్ట్రిక్ వర్క్ చేయడం అనేటువంటిది ఎంత ప్రమాదకరమో మనం అందరూ కూడా తెలుసు మనకు. అటువంటి వాటిని కూడా వాళ్ళు పక్కన పెట్టి కేవలం మన కోసం, మన అందరికీ విద్యుత్ ఇవ్వాలి అనేటువంటి ఒక సంస్థ ఉద్దేశం ఏదైతే ఉందో ఆ సంస్థ ఉద్దేశాన్ని సాకారం చేయటానికి వీళ్ళందరూ కూడా వాళ్ళు యజ్ఞంలో వాళ్ళు కూడా ఒక మూల ఇంధనంగా, వాళ్ళు కూడా ఆ యజ్ఞంలో ఒక భాగంగా, పనిముట్టులుగా ఈరోజు మారిపోతూ ఉన్నటువంటి నేపథ్యం మనం చూసాం. మన మిత్రుల యొక్క ఆవేదన అంతులేనటువంటిది. కొంతమంది కూడా వ్యక్తం చేశారు, కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, గ్లిచెస్ వల్ల వాళ్ళు తమకున్నటువంటి విషయాన్ని పూర్తిగా కన్వే చేయలేకపోయారు. కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆవేదనను మనం తెలుసుకోగలుగుతున్నాం. ముఖ్యంగా అక్కడ మనం అందరూ కూడా ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏమిటి అంటే, కేవలం మీరు చేసినటువంటి ఒక తప్పిదం వల్ల వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అన్మ్యాన్డ్ వర్కర్స్ అని మీరు పేరు పెట్టారో వాళ్ళ ఆర్టిజన్స్గా ఈరోజు గుర్తింపు పొందలేకపోతున్నారు. ఎందువల్ల అంటే ఈపీఎఫ్ అనేటువంటి ఒక టెక్నికల్ అడ్డంకిని అది మీ తప్పిదం వల్లే అక్కడ ఏర్పడింది. మరి దాన్ని సరిచేయవలసినటువంటి బాధ్యత కూడా మీపైనే ఉంది. అసలు వాళ్లకు ఏ దారి తెన్ను లేకుండా ఉన్నటువంటి వాళ్ళ జీవితాలకు ఒక మార్గదర్శకం చేయవలసినటువంటి బాధ్యత కూడా మనకున్నది. ఎందువల్ల అంటే సమాజంలో విద్యుత్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఈనాడు జమీల్జీ చెప్పినట్టు గాలితో సమానంగా మనం విద్యుత్ విషయంలో భావన ఉంది కాబట్టి, అంత అవినాభావ సంబంధం ఉంది కాబట్టి, విద్యుత్ లేని ఒక క్షణాన్ని కూడా మనం ఊహించుకోలేకపోతున్నటువంటి ఈ స్థితిలో విద్యుత్ కార్యాలయంలో, సంస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ విషయంలో ఇంత మీరు వివక్ష, నిర్లక్ష్యం ఎందుకు? దాంట్లో కూడా సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నటువంటి విధానాలు నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్లో ఎందుకు ఉండవు? ఒకే సంస్థలో ఎప్పుడు కూడా లీగల్ ఫ్రేమ్వర్క్ ప్రకారం 2 సర్వీస్ రూల్స్ ఉండకూడదు. మరి ఆ నియమాన్ని కూడా మీరు ఇక్కడ గ్రాస్ వైలేషన్ చేస్తూ సర్వీస్ రూల్స్లో కూడా ఇక్కడ అన్మ్యాన్డ్ అనేటువంటి ఒక పేరు పెట్టడం వల్ల వాళ్ళు మీరు ఇచ్చేటువంటి ప్రతి గుర్తింపుకు దూరం అయిపోతున్నారు. ఇది నిజంగా చాలా దారుణం అని ఫోర్ సైట్స్ టీవీ భావిస్తోంది. ముఖ్యంగా ఇప్పటికైనా కూడా వాళ్ళ జీవితాలకు ఒక అర్థం కలిగించండి. వాళ్ళకి నిజంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేటువంటి ఒక స్తోమతను, ముఖ్యంగా ప్రమాదాలు అనేటువంటివి అనివార్యంగా ఉన్నాయి. అసలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటేనే ఇట్ ఈస్ ఆల్వేస్ హాంటెడ్ బై ప్రాబ్లమ్స్ అండ్ రియల్ లైఫ్ అండ్ డెత్ ఫేటల్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి అటువంటి ఫేటలిస్టిక్ కండిషన్స్లో హ్యూమన్ గ్రౌండ్స్లో మీరు వాళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించలేదు. అలాగే ఆ బాధిత కుటుంబాలని పరామర్శించే వాళ్ళు లేరు, సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేరు, అక్కడ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందువల్ల అంటే అక్కడ కేవలం ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పిదం, ఈపీఎఫ్ కట్టకపోవడం వల్ల వాళ్లను మీరు మెయిన్ రోల్స్లోకి తీసుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏమిటి అంటే, తప్పులు ఎవరు చేశారా అనేటువంటిది మనకు ముఖ్యం కాదు, తప్పు ఎప్పుడు జరిగింది అనేటువంటి అంశం కూడా ముఖ్యం కాదు.
ఎంత త్వరగా దాన్ని మనం సరిచేసుకుంటున్నాం అనేటువంటిదే చాలా ముఖ్యం. కాబట్టి వాళ్ళ ఆవేదనని గుర్తించండి. దయచేసి వాళ్ళ ఆవేదన అనేటువంటిది నిజంగా ఇట్ ఈస్ 100% జినైన్. వాళ్ళ కన్సర్న్స్ అన్నీ కూడా జినైన్ కన్సర్న్స్. వాళ్ళు ఏది ఎక్కువ అడగటం లేదు, వాళ్ళకి రావాల్సినటువంటి మినిమం అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఫోర్సైట్స్ టీవీ ఈ కార్మికుల వెంట ఉంటుందని ఒక ఆశ్వాసన కలిగిస్తూ ప్రభుత్వానికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి కార్మికుల యొక్క జీవితాల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను మీరు వహించండి. ఆ విధంగా వాళ్ళ జీవితాల్లో మంచి మార్పును తీసుకొని రావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు బొగ్గు గని కార్మికులు, గోదావరి కని బొగ్గు గని కార్మికుల సమస్యలను తీసుకొచ్చి బయటపెట్టిన ఫోర్స్ ఐస్ టీవీ, అలాగే ఎన్టీపీసీలో వారికి సంబంధించిన ఎవరైతే వారి పేర్ల మీద ఏదైతే పేర్లకు సంబంధించిన విషయాలను సమస్యలను తీసుకొని వారిని పర్మనెంట్ చేయకపోవడం, వారికి ఉద్యోగాలు కల్పించడం, ఆ సమస్యను కూడా బహిర్గతం చేసిన ఫోర్స్ ఐస్ టీవీ, ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అనేక సమస్యలపై పోట్లాడిన ఈరోజు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిన ఫోర్స్ ఐస్ టీవీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆర్టిసన్ సమస్యలను బయటికి తీసుకొచ్చిన ఫోర్స్ ఐస్ టీవీ, సర్పంచుల విషయంలో బయటికి తీసుకొచ్చిన ఫోర్స్ ఐస్ టీవీ, సర్పంచ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను తీసుకొచ్చిన ఫోర్స్ ఐస్ టీవీ, ఆజంజాయి మిల్క్ సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో నిర్వాసితులుగా మారిరో వారి సమస్యలను బట్టబయలు చేసిన ఫోర్స్ ఐస్ టీవీ. ప్రతి చోట ఈరోజు నాన్స్తున్న ఒకటే పదం ఫోర్స్ ఐస్ టీవీ ప్రజా శ్రేయస్సు గురించి ఎల్లవేళలా మీతోటి ఉంటుందని చెప్పుకుంటూ ఈరోజు ప్రధానంగా కొంతమంది మిత్రుల మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ వారికి టెక్నికల్గా వారు రాకపోవడానికి మనం ఒకసారి మన ప్రేక్షకులకు మరొకసారి వారందరినీ చేతులెత్తి విన్నవించుకుంటూ, ఎప్పుడైతే మీ సమస్యలను మాట్లాడే విషయంలో వస్తారా అప్పుడు పలు జాగ్రత్తలు వహించండి. నెట్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఇతరత సమస్యలను అధిగమించి మీరేదైతే ఉన్నదో తమ సమస్యలను పూర్తిగా ప్రజలను చెప్పడానికి, ప్రభుత్వాలను వివరించడానికి ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఫోర్స్ ఐస్ టీవీ మా వంతు కృషిగా మీ సమస్యలను పరిష్కరించే విధంగా ముంగట మీ వెంట మీ భుజాల మీద భుజమయ్యి, మీ కాళ్ళల్లో కాళ్ళై, మీ చేతులలో చేతులయ్యి, మీ అడుగులలో అడుగులై ముంగటకెళ్తాదని మీకు ఆశ్వాసం కల్పిస్తూ ఈరోజు మనతోని పాటుపంచుకున్నందుకు అబ్బూరి పూర్ణాచారి గారికి, నందిపాటి వెంకన్న గారికి, రవి గారికి, అలాగే జి లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో మరొక సమస్యపై మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ.